కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ రెండు పార్టీలు బొమ్మ బొరుసు లాంటివన్నారు. పార్టీ ఫిరాయింపుపై రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం ఆడుతోందన్న కాంగ్రెస్ బీహార్ ఎన్నికల కోసమే బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొచ్చిందన్నారు. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి ఏ స్పందన రాలేదు. మీకు అందరూ తెలుసు. అనేక ఉత్తరాలు తెలంగాణ అభివృద్ధి విషయంలో నేను రాసినప్పుడు కూడా ఒక్క ఉత్తరాన్ని కూడా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వము మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 280 ఎకరాల భూమిని సేకరించడానికి ముందుకొచ్చింది. ఇది తొందరగా పూర్తి చేసినట్లయితే ఆ భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకు మరి హ్యాండ్ ఓవర్ చేస్తే దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాను డాక్యుమెంట్స్ కూడా కొంత ప్రిపేర్ అవుతూ ఉంది. మరి దాన్ని కూడా ప్రధానమంత్రి గారితో భూమి పూజ చేయించాలనేటువంటిది ఆలోచన. జస్ట్ బీహార్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని బీహార్ ఎన్నికల్లో మేము తెలంగాణలో బీసీలకు మేము 42% ఇస్తున్నామని చెప్పుకోవడం కోసమే, ప్రచారం చేసుకోవడం కోసమే చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ యొక్క వాదనలో చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో 56% బీసీలు ఉన్నారని ముందే అందరం అనుకున్నాం. మనం అనేక సార్లు మనం చెప్పుకున్నాం. 42 నుంచి దానికి 56 నుంచి 42కు తగ్గించారు. ఆ 42లో కూడా 10% ముస్లింలు కలిపారు. వస్తున్నటువంటి బీసీల 42 వస్తా కూడా అది 32%. ఇప్పుడు ఆ 32 కూడా లేకుండా చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. బీహార్ ఎన్నికలు అయిపోగానే ఈరోజు మనకి సరిపోలేదు, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా లేదు కాబట్టి మేము మామూలుగానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క కపట నాటకం ఒకసారి బయటపడ్డది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కనీసం రాజీనామాలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. అంటే ఈ రెండు పార్టీలకు కూడా పార్టీ ఫిరాయింపుల పట్ల కానీ నైతిక విలువల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాచేటువంటి పార్టీలు. రెండు పార్టీలు బొమ్మ బొరుసు పార్టీ. ఇంతకుముందు వారు అన్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాను నేను. ఆ రెండు పార్టీలు బొమ్మ బొరుసు పార్టీలు, ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలు, ప్రజల తీర్పును కాలరాచేటువంటి పార్టీలు.